ఖమ్మం పార్లమెంట్ స్థానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడ్డ టీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో నిలబెట్టేందుకు వ్యూహరచన చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సన్నాహక సభలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల సమయంలో సంచలన తీర్పులకు వేదికైన ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. సర్వశక్తులొడ్డి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా ఉభయ జిల్లాల్లో టీఆర్ఎస్ బలంగా ఉందనే సంకేతాలను రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అదే సందర్భంలో విపక్ష పార్టీలు కూడా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో గులాబీ జెండా ఎగిరే అవకాశం ఇవ్వకూడదనే బలమైన లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిగా ఏర్పడి కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సహా 10 స్థానాల్లో 9 స్థానాల్లో టీఆర్ఎస్ ఓడించి ఓటమి సత్తా చాటింది. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పక్షాన కారు గుర్తుపై ఖమ్మం స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో సీట్లు పొందిన టీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పువ్వాడ గెలుపుతోనే బోని అయ్యింది. ఇక వైరా నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరుకున్నారు. కాగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఖమ్మం స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్ స్థానిక నేతలకు సైతం ఖమ్మం పార్లమెంట్ సీటు గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన భంగపాటు నుంచి అధినేత కేసీఆర్ ఇంకా తేరుకోలేదని వాదన ఉంది. సీనియర్ నేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమిని సైతం సీఎం జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వర్గ కుమ్ములాటలతోనే ఖమ్మం జిల్లాలో పార్టీ దెబ్బతిన్నదనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈసారి అలా జరగకుండా పార్లమెంట్ను దక్కించుకుంటే టీఆర్ఎస్ తిరిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తలెత్తుకుని నిలబడుతుందని సీఎం భావిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన టీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కేటీఆర్ హాజరై కార్యకర్తలతో ముచ్చటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు రాష్ట్ర వ్యాప్తంగా జైకొట్టారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అందుకు భిన్నమైన తీర్పునిచ్చింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఖమ్మం పార్లమెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ గెలుచుకుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి స్థానికంగా బలమైన పునాదులు పడ్డాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. వాస్తవ పరిస్థితిని గమనిస్తే చాలా చోట్ల మెజారిటీ వార్డు సభ్యులను విపక్ష పార్టీలుగా గెలుచుకోగా కేవలం సర్పంచ్ మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట విపక్షాలకి బలం ఉంటుంది. సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమ పథకాలను చూపించి ఓట్లు అడగడం ద్వారా టీఆర్ఎస్ ఓట్లు సాధించొచ్చని యోచనలో ఉంది. అయితే రైతులకు ఇచ్చే రైతు బంధుతో అందే సాయం గోరంతే గాని గిట్టుబాటు రేట్లు లేకపోవడం వాళ్లకు కలిగే నష్టం కొండంత ఉంటుంది. ఉదాహరణకి మిర్చి వేల బస్తాలు మార్కెట్లోకి వస్తుంది. జెండా పాట జరిగిన ప్రకారమే మద్దతు ధర ఉంటుంది. మిగిలిన సరుకు అంతా వ్యాపారులు, కమిషన్దారుల ఇష్టానుసారంగానే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లో కనీసం రైతులకు మేలు చేసే ఈనాం విధానంలో కూడా కొనుగోలు జరగడం లేదు. ఇవన్నీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపే వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. Comment and share our videos. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం S6 మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.